స్టాక్ మార్కెట్ 9:15 AM కి ఓపెన్ అవుతుంది, కానీ 9 AM నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ 15 మినిట్స్ లో జరిగే మిస్టరీ ఏంటి, ఈ సెషన్ లో జరిగే క్యాలిక్యులేషన్స్ ఏంటి, వీటి వల్ల స్టాక్స్ కి ఓపెనింగ్ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది, ఇక్కడ చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మన ట్రేడింగ్ సక్సెస్ కి ఇంపార్టెంట్ అయిన టిప్స్ కూడా ఈ వీడియోలో ప్రీ మార్కెట్ సెషన్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. స్టాక్ మార్కెట్ లో 9 AM to 9:15 AM టైం కి ప్రీ మార్కెట్ సెషన్ అని పిలుస్తారు. ఈ సెషన్ లో బై అండ్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది, కానీ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ప్రీ మార్కెట్ సెషన్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఆర్డర్ ఎంట్రీ, అదే 9 AM to 9:08 AM. ఈ టైంలో ట్రేడర్స్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ని ప్లేస్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. సెకండ్ ఆర్డర్ మ్యాచింగ్, 9:08 AM నుంచి 9:12 AM వరకు. ఈ స్టెప్ లో బై అండ్ సెల్ ఆర్డర్స్ మ్యాచ్ అవుతాయి, స్టాక్స్ ఓపెనింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి బఫర్ పీరియడ్, 9:12 AM నుంచి 9:15 AM వరకు. ఈ లాస్ట్ 3 మినిట్స్ లో మార్కెట్ సిస్టమ్ ఆర్డర్స్ ని ఫైనలైజ్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఈ 15 మినిట్స్ లో జరిగే ప్రాసెస్ ట్రేడర్స్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సెషన్ లో స్టాక్స్ కి డిమాండ్ అండ్ సప్లై ని బేస్ చేసుకుని ఓపెనింగ్ ప్రైస్ డిసైడ్ చేస్తారు. మార్కెట్ కి ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉంటుంది అని గెస్ చేయడానికి ఈ డేటా హెల్ప్ చేస్తుంది. కానీ బిగినర్స్ కి ఈ సెషన్ లో ట్రేడింగ్ చేయడం అనేది చాలా రిస్కీ, ఎందుకంటే వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఈ సెషన్ నుంచి మనం అడ్వాంటేజ్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఈ ప్రీ మార్కెట్ సెషన్ లో డేటా అనలైజ్ చేసి స్మార్ట్ ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఓపెనింగ్ ప్రైస్ ని కంపేర్ చేసి స్టాక్స్ కి డిమాండ్ ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓపెనింగ్ ప్రైసెస్ ని చూసి ఈ రోజు మార్కెట్ కి అప్ ట్రెండ్ ఉంటుందా లేక డౌన్ ట్రెండ్ ఉంటుందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ పానిక్ లో ట్రేడ్స్ మాత్రం చేయకండి, రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్రీ మార్కెట్ సెషన్ ఒక మిస్టరీ లాగా కనిపించినా కూడా ట్రేడర్స్ కి చాలా యూస్ఫుల్. ఈ సెషన్ డేటా బేస్ చేసుకుని మీ ట్రేడింగ్ లో బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరెన్నో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.